ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దాసోహమయ్యారు అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించడంతో దానిని జీర్ణించుకోలేని బీజేపీ శ్రేణులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్దకు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే సమాచారం అందుకుని అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు బీజేపీ చర్యలను అడ్డుకున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ డౌన్ డౌన్, షర్మిలారెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులు కూడా నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ ప్రతి నినాదాలు చేశారు. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ రంగంలోకి దిగి బీజేపీ శ్రేణులను అక్కడి నుండి పంపించి వేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిల్చుని నినాదాలు చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులను లోపలికి పంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సిఐ తమ పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు అంటూ యువజన కాంగ్రెస్ నాయకులు మీడియా వద్ద వాపోయారు. షేక్ అబ్దుల్ రహీద్ అనే డిగ్రీ విద్యార్థిని మెడ పట్టుకుని నెట్టి చేయి చేసుకున్నారు అని, ఇందుకు బాధ్యులైన సిఐ విజయకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరనున్నట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలచంద్రుడు నాయక్ తెలిపారు. అనంతరం సిఐ విజయకృష్ణతో బాలచంద్రుడు నాయక్ కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. తాము తమ కార్యాలయంలో ఉంటే ఎందుకు చేయి చేసుకున్నారని ప్రశ్నించారు. తాము బందోబస్తు విధులు నిర్వర్తించడానికి వచ్చాం తప్పితే ఎవరికీ అనుకూలంగా వ్యవహరించలేదని సిఐ స్పష్టం చేశారు.